ఇటీవలి కాలంలో ఎందరో రైతులు, నిరుద్యోగ యువతకు నమ్మకమైన ఆదాయ వనరుగా ఉంటున్న వ్యవసాయ అనుబంధ రంగం పాడి పరిశ్రమ. పట్టణాల చుట్టుప్రక్కల అధిక సంఖ్యలో డైరీ ఫారాలను ఏర్పరచుకుని వాణిజ్య పంథాలో లాభాలను పొందుతుండగా, పల్లెలో ఇంటి అవసరాలకు, వ్యవసాయ పనులకు తగ్గట్లు పశు సంఖ్యను పోషిస్తున్నారు రైతులు. అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు అంటే పగటి ఉష్ణోగ్రతలు అధికంగా ఉండి రాత్రి వేళల్లో చలి అధికంగా ఉంటున్న పరిస్థితుల్లో పశువులు పలు రకాల వ్యాధుల బారిన పడే ప్రమాదముంటుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో పశువులకు కాలి మధ్య పుండ్లు ఏర్పడి సరిగా నడవలేకపోవడంతో పాటు పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశువుల్లో గాలికుంటు వ్యాధి ప్రబలిందని, ఈ వ్యాధి లక్షణాలు, నివారణల గురించి వివరిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని గేదెల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఆనందరావు. గాలికుంటు వ్యాధిని అమ్మోరు అని పరిగణించడం జరుగుతుంది. అమ్మవారు అని చెప్పేసి వీటికి వేప రొట్టెలతో కానీ లేకపోతే పసుపు నీళ్లతో కానీ ఈ వ్యాధి సోకినటువంటి పశువుకి వైద్యం చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ గాలికుంటు వ్యాధి అనేది ఒక వైరస్ అనే క్రిమి, పికార్నా అనే ఒక వైరస్ వలన వస్తుంది. ఇది సూక్ష్మమైనటువంటి వైరస్లలో అతి చిన్నదైనటువంటి ఈ క్రిమి. దీనివలన పశువుల్లో ఎటువంటి మరణాలు సంభవించకపోయినా సరే పశువు యొక్క ఉత్పత్తి శాతము చాలా వరకు గణనీయంగా తగ్గుతుంది. ఉదాహరణకు 10 లీటర్లు పాలిచ్చే సంకరజాతి ఆవుకి ఈ గాలికుంటు వ్యాధి వచ్చినట్లయితే 2 లీటర్లకు పడిపోవడం అనేది జరుగుతుంది. రైతుకి ఆర్థికపరమైనటువంటి సమస్యల్లో నెడుతుంది. కాబట్టి ఈ వ్యాధి రాకుండా ప్రతి రైతు కూడా ఈ గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా పశు వైద్యుని సంప్రదించి ఈ టీకాలు వేసుకోవాల్సిందిగా కోరడమైనది. అదేవిధంగా ఈ వ్యాధి సోకినటువంటి మగ పశువులు ఏ పరిస్థితుల్లో కూడా ఎండలో దున్నడానికి చాలా ఇబ్బందులు పడుతుంటాయి. 10 గంటలు అయ్యేసరికి నోరు తెరిచి ఊపిరి పీల్చడం అనేది జరుగుతుంది. ఈ రకంగా బాధపడే పశువుల్ని ప్యాంటర్స్ అంటారు. అలాగే వీటి చర్మంపై దళసరిగా వెంట్రుకలు కూడా రావడం జరుగుతుంది. వేడిని ఈ పశువులు తట్టుకోలేవు. ఈ గాలికుంటు వ్యాధి సోకినటువంటి పశువుల్లో 1 పాడి ఉత్పత్తి తగ్గిపోతుంది, 2 సకాలంలో చూలు కట్టవు. మనం ఎంత పోషక పదార్థాలతో కూడినటువంటి మేత ఆ పాడి పశువుకు అందించినా సరే సూలు కట్టడం అనేది జరగదు. ఒకవేళ సూలు కడితే గర్భస్రావం జరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వ్యాధి రాకుండా సంవత్సరానికి ఒకసారి కానీ లేకపోతే ప్రతి 6 నెలలకు ఒకసారి కానీ టీకాలు వేసుకుంటే ఈ వ్యాధి నుంచి మనం కాపాడవచ్చు. అలాగే నెల రోజుల్లో దూడలకు కానీ వ్యాధి సోకినట్లయితే ఈ దూడలు కూడా చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి రైతాంగం ముఖ్యంగా ఎవరైతే సంకరజాతి పశువులు పెంచుతున్నారో, ఎవరైతే ముర్రా గేదెలు పెంచుతున్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసుకోవాలి. ముఖ్యంగా ఇది అన్ని జీవరాశుల్లో కూడా, అంటే పాదాలు చీలే అన్ని జీవరాశుల్లో కూడా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. కాబట్టి ఈ వ్యాధి నివారణకు గాను ఈ టీకా వేసుకొని ఈ వ్యాధిని నివారించుకోగలరని కోరడమైంది.